మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ సందర్భంలో నేను గౌరవ సభ్యులకి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు రూల్స్ సంబంధించిన ఈరోజు ప్రత్యేకించి 316 కౌశిక్ రెడ్డి గారు whilst house is sitting, a member shall maintain silence when not speaking in the house, shall not obstruct proceedings, hiss or interrupt, or shall avoid making running commentaries when speeches are made in the house. Sir, shall not shout slogans in the house. Sir, Adhyaksha, senior శాసన సభ్యులు ఉన్నారు. రూల్స్ గురించి మేము చెప్పనక్కర్లేదు. దాంట్లో ప్రత్యేకంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన 10 సంవత్సరాల పాటు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. నేను వారి ద్వారా వారి సభ్యులను కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు చీప్గా వారి విధంగా చీప్గా స్లోగన్ చేయడం, మరి వారి సభ్యతకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ప్రస్తావన చేయాల్సి వస్తుంది అధ్యక్ష. ఈరోజు వారి బిహేవియర్ చూడండి అధ్యక్ష. ఒక యువతకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి కల్పన భాగంలో డిస్కషన్లో పాల్గొనాలని కోరినప్పటికీ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు, నిరుద్యోగుల భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు, రాజకీయాలే మాకు ముఖ్యమని, ఈరోజు పార్టీలే మా ముఖ్యమని అనేక సందర్భాల్లో మేము అపీల్ చేస్తున్నప్పటికీ ఈ విధంగా వారి ప్రవర్తన సలిలేదు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాను. మీకు అవకాశం ఇచ్చినప్పుడు, స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కనుక నేను మరొకసారి వారిని కోరుతా ఉన్నాను. ఎంఐఎం సోదరులు వారు ఆలోచనలు ఇచ్చే ఆలోచన పొద్దున వేసి వచ్చినారు. ఇక్కడ గౌరవనీయులు బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజికలీ ఈరోజు సిద్ధాంతపరంగా దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి వారు ఒక బాధ్యతగా వారి ఆలోచనలు చెప్పడం జరిగింది. మేము ఎంఐఎం వారిని, అదేవిధంగా సిపిఐకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, సాంబశివరావు గారు, వారి ఆలోచనలు, మీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ బిల్లును ఆమోదం చేసుకునే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా యువకులున్నారు, యువతకు సంబంధించి మీ అందరినీ కూడా వారి వాయిస్ను వినిపించడానికి మీ అందరినీ కూడా శాసనసభలో మరి అపోజిషన్గా ఉండండి. ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి మీకు అందరికీ ఆస్కారం ఇస్తే, యువత స్లోగన్స్ ఇవ్వడానికి కాదు. ఈ శాసనసభలో యువత అనేది యువతకు నిజంగానే ఒక రిఫ్లెక్షన్గా ఉండే కార్యాచరణ తీసుకోవాలి. ఆ యువతకు సంబంధించి మేము యువకులము, ఆ యువతకు సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక రిఫ్లెక్షన్గా ఉండే బదులు స్లోగన్స్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ కాదు అధ్యక్ష. దయచేసి నా యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. చదువుకున్న వారు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించి మీలాగనే వేల మంది, లక్షల మంది యువత చూస్తా ఉన్న సందర్భంలో వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయకుండా ఈ విధంగా అంతరాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు శాసనసభ చరిత్రతో పాటు రాష్ట్రానికి సంబంధించిన యువత కూడా మీరు చేస్తా ఉన్న చేష్టలను గుర్తిస్తా